ఏంటన్నా అంత అసహనంగా ఉన్నావేంటి? నిన్న జ్వరం వచ్చి స్కూల్కి వెళ్ళలేదు పిన్ని. మా టీచరు తెలుగు పాఠాల్లో అకార సంధి పాఠం చెప్పారు. నేను చదువుకుందామంటే నాకు అర్థం కావటం లేదు. ఓ సింతే కదా, నేను చెప్తాను నీకు. అసలు సంధి అంటే ఏమిటో తెలుసా మీకు? సంధి అంటే కూడిక, ఇద్దరు ఒకటవడం, లేక రెండింటిని ఒకటిగా చేయడం. భాషాపరంగా చెప్పాలంటే రెండు పదాలను ఒకటిగా చేయడం. సరళ, పక్కింటి బామ్మగారి పేరేంటో చెప్పు. సీతమ్మ గారు. సీతమ్మ. ఈ పదంలో సీత, అమ్మ రెండు పదాలు ఉన్నాయి. ఈ రెండు కలిసి ఒకటిగా సీతమ్మగా అయింది. నాన్న, మనం చింత చెట్టు ఆకుని ఏమంటాం? చింతాకు. చింతాకు. అంటే దీంట్లో చింత, ఆకు అనే రెండు పదాలు కలిసి చింతాకు అయింది. తెలుగు భాషకు వ్యాకరణం రాసిన వ్యక్తి పరవస్తు చిన్నేశ్వరి గారు. ఈయన సంధి గురించి ఏమని చెప్పారంటే, పూర్వపర స్వరంబులకు పరస్వరంబు ఏకాదేశం బగుట సంధి అనంబడు. అంటే మొదటి పదానికి చివరనున్న అచ్చు, రెండవ పదానికి మొదటనున్న అచ్చు పోయి ఆ రెండింటి స్థానంలో రెండవ పదం యొక్క అచ్చు ఏకాదేశంగా రావడాన్ని సంధి అంటారు. ఏకాదేశము అంటే రెండు అక్షరాలు ఉండే స్థానంలో ఒకే ఒక అక్షరం ఆదేశంగా వస్తుంది కాబట్టి దానిని ఏకాదేశం అంటారు. స్వరం అంటే ఏంటి? సీతమ్మ అనే పదంలో సీత, అమ్మ అనే రెండు పదాలు ఉన్నాయి కదా, అవునా? సీత అనే మొదటి పదంలో చివరి అక్షరంలోని అచ్చు, రెండవ పదంలోని అమ్మలోని మొదటి అక్షరం అచ్చుపోయి వాటి రెండింటి స్థానంలో రెండవ పదం మొదటి వచ్చే ఏకాదేశముగా వచ్చుడిచే సంధి అయి సీతమ్మగా మారింది. సంధులు రెండు రకాలు: సంస్కృత సంధులు, తెలుగు సంధులు. అకార సంధి తెలుగు సందా, సంస్కృత సందా? అకార సంధి తెలుగు సంధి నాన్న. దీంట్లో రెండు తెలుగు మాటల కలయిక ఉంటుంది. అకారము అంటే ఏంటి పిన్ని? అకారం అంటే అత్వము, అంటే ఆలలో మొదటిది ఆ అన్నమాట. హ్రస్వ అకారమును అత్వము అంటారు. అత్వము ఆలలో మొదటిది. అకార సంధినే అత్వసంధి అంటారు. అకార సంధి సూత్రం అత్తునకు సంధి బహుళము. అంటే ఈ అకార సంధి ఒకటి కంటే ఎక్కువ రకాలుగా జరుగుతుందని అర్థం. అకార సంధి 4 రకాలుగా జరుగుతుంది. ఆ 4 రకాలు ఏంటో చెప్పు పిన్ని. ఒకటి సంధి నిత్యము, అంటే తప్పనిసరిగా జరుగుతుంది. రెండవది సంధి జరగకపోవచ్చు. మూడవది సంధి జరగవచ్చు, సంధి జరగకపోవచ్చు. నాలుగవది సంధి అన్య విధంగా జరుగుతుంది. ఇందాక మనం అనుకున్న మాటల్లోనే ఉంది. సీతమ్మ, చింతాకు. ఇంకా మేనల్లుడు, మేన అల్లుడు. మేనాలోని నాలోని అచ్చు అకారము, తర్వాత అల్లుడులోని అచ్చు, ఈ రెండూ కలిసి మేనల్లుడు అయ్యింది. అలాగే శివయ్య కూడానా? అలాగే మామయ్య, భీమయ్య ఇవన్నీ అకార సంధులే. అంటే ఇందులో సంధి నిత్యం, అంటే తప్పకుండా జరిగింది. అలాగే చింతాకు ఈ పదాన్ని విడదీస్తే చింత, ఆకు అనే 2 పదాలు వచ్చాయి. చింత, ఆకు. చింత అనే మొదటి పదంలోని చివరి అక్షరంలోని అచ్చు ఆ, రెండవ పదం ఆకులోని మొదటి అచ్చు ఆ, వీటి స్థానంలో రెండవ పదంలోని మొదటి అచ్చు ఆ ఏకాదేశమైంది. ఇప్పుడు ఈ చింతాకు అనే పదంలో సంధి తప్పనిసరిగా జరిగింది కదా, అంటే ఇది నిత్యం అన్నమాట. ఇది మన అకార సంధి 4 రకాల్లో మొదటి రకం. ఇప్పుడు మనం క్రొత్త కుండలు అనే పదాన్ని విడదీసి చూద్దాం. క్రొత్త కుండలు. క్రొత్త కుండలు సంధి చేసినా చేయకపోయినా క్రొత్త కుండలు పదంలో మార్పు లేదు. ఇక్కడ సంధి జరగలేదు. అంటే మన అకార సంధి 4 రకాల్లో రెండవ రకం అన్నమాట. సంధి జరగకపోవచ్చు. అవును పిన్ని, క్రొత్త కుండలు అనే పదంలో సంధి జరగలేదు కదా. ఇప్పుడు మనం అకార సంధిలోని 3వ రకాన్ని గురించి తెలుసుకుందాం. ఉదాహరణగా
వెలయాలు అనే పదాన్ని విడదీసి చూద్దాం. ఎలా విడదీయాలి? వెల ప్లస్ ఆలు. మామూలుగా అయితే ఏమవ్వాలి? వెలాలు అవ్వాలి. కానీ ఇక్కడ అలా అవటల్లా. ఈ అనే అక్షరం వచ్చింది. సంధి కానప్పుడు ఈ అనే అక్షరం ఆ అనే అక్షరంతో కూడి వెలయాలు కింద మారింది. వెలయాలు, వెల ఆలు, ఈ రెండు పదాల మధ్య సంధి కావడం లేదు. కాబట్టి ఈ ఆగమంగా వచ్చి వెలయాలు అయ్యింది. వ్యాకరణంలో ఒక సూత్రం ఉంది. సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమం బగు. ఇక్కడ ఆగమనం అంటే కొత్తగా అక్షరం వచ్చి చేరడం. ఇప్పుడు మేనల్లుడు అనే పదాన్ని విడదీసి చూద్దాం. మేనల్లుడు, మేన అల్లుడు. సంధి జరిగినప్పుడు మేనల్లుడు అవుతుంది. సంధి జరగనప్పుడు మేన ఎల్లుడు అవుతుంది. మేన ఎల్లుడు అన్నప్పుడు ఈ ఆగమంగా వచ్చి చేరింది. అలాగే పుట్టినిల్లు, సంధి కలిసినప్పుడు పుట్టినిల్లు అవుతుంది. సంధి జరగనప్పుడు పుట్టిన ఇల్లు అవుతుంది. పుట్టిన ఇల్లు, ఈ రెండు పదాలు సంధి జరిగినప్పుడు పుట్టినిల్లు, సంధి జరగనప్పుడు పుట్టిన ఇల్లు అవుతుంది. చూశారు కదా, అకార సంధిలో మూడవ రకం గురించి తెలిసింది కదా. అంటే ఒక్కొక్కసారి సంధి జరగచ్చు లేదా సంధి జరగకపోవచ్చు. ఇప్పటిదాకా మనం అకార సంధిలో 3 రకాలు తెలుసుకున్నాం కదా. అవేంటంటే సంధి నిత్యము, రెండవది సంధి జరగదు, మూడవది సంధి జరగవచ్చు లేదా సంధి జరగకపోవచ్చు. ఇక 4వ నియమం, సంధి అనన్యంగా జరుగుతుంది. ఇది మామూలు వాటికంటే భిన్నంగా జరుగుతుంది. ఉదాహరణకి ఒక ప్లస్ ఒక. మామూలుగా అయితే ఇది ఎలా ఉండాలి? ఒక్కొక్క లేదా ఒక యొక్క అవ్వాలి. కానీ అలా అవటలా, ఒక నొక అవుతోంది. ఇది ఇలా ఎందుకు అవుతోంది? ఇది ఎందుకు అవుతుందో మీకు తెలియాలంటే అకార సంధికి ఉన్న మరొక సూత్రాన్ని కూడా మీరు తెలుసుకోవాలి. ఈ సూత్రాన్ని కొద్దిగా వివరించావా? స్త్రీవాచక తత్సమ సంబోధనాంతంబులకు సంధి లేదు. అమ్మ స్త్రీవాచక పదం. 2 విడి పదాలు అమ్మ ఇచ్చెను. ఇక్కడ సంధి కాలేదు. సంధి కాని రూపం అమ్మ ఇచ్చెను. ఒకనొక, ఒక ప్లస్ ఒక. ఇక్కడ సంధి అన్య విధంగా జరిగింది. సూత్రంలో చెప్పబడిన విధంగా నకారం వచ్చి చేరి ఒకనొక అయింది. ఇప్పుడు స్త్రీవాచక పదాలంటే ఎలా ఉంటాయో తెలిసింది కదా. ఆ తర్వాత తత్సమ పదాలు. తత్సమము అంటే సంస్కృత ప్రాకృత భాషలకు సమానమైనది. ఉదాహరణకి దూత, ఇతడు. ఈ 2 పదాలలో దూత సంస్కృత పదం. సంస్కృత పదంతో సంధి కాదన్నారు కదా, అందుకే సంధి కాలేదు. సంధి కాని రూపం ఏమిటంటే దూత ఇతడు. ఇప్పుడు మనం ఈ సూత్రంలోని 3వ పదం సంబోధనా పదాలను గురించి తెలుసుకుందాం. ఉదాహరణకి చెలువుడా. చెలువుడా అంటే స్నేహితుడా. అంటే ఇది సంబోధన పదం. మరి ఇక్కడ కూడా సంధి జరుగుతుందేమో చూద్దాం. చెలువుడ, ఇందము అనే 2 పదాలలో చెలువుడ అనేది సంబోధనాంతకం. అందుకే సంధి కాలేదు. కాబట్టి చెలువుడ ఇందము అని వ్రాయాలి. అర్థమైంది పిన్ని. ఇక్కడ మీకు ఇంకొక చిన్న విషయం చెప్తే సరిపోతుంది. అదేంటంటే అధర్వణాచార్యులు చెప్పిన ఒక సూత్రం చెప్పాలి. ఈ సూత్రాన్ని కొద్దిగా వివరించావా? అదేంటంటే సంస్కృత తత్సమ స్త్రీవాచక శబ్దాలకు అచ్చు పరమైనప్పుడు సంధి జరుగుతుంది. ఉదాహరణ ఏంటో చూద్దాం. గంగ, అను, కాసే. ఈ 3 పదాలలో మొదటిది గంగ అనే తత్సమ శబ్దానికి అనులో మొదటి అక్షరం అచ్చు పరమైనప్పుడు సంధి జరిగింది. గంగను కాసే అయింది. గంగను, ఇక్కడ సంధి జరిగింది. అర్థమైందా? అర్థమైంది పిన్ని. సరే, అకార సంధి గురించి మీకు బాగా అర్థమైంది కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే మీకు కొన్ని పదాలు ఇస్తాను. మీరు వాటిని విడదీసి నాకు చెప్పాలి. చెప్తారా? చెప్తాం పిన్ని. సరళ, సోమయ్య అనే పదాన్ని విడదీసి చెప్పు. సోమయ్య అనే పదాన్ని విడదీస్తే సోమ ప్లస్ అయ్య, సోమయ్య. నాన్న, వెలయాలు అనే పదాన్ని నువ్వు విడదీసి చెప్పు. వెల ప్లస్ ఆలు, వెలయాలు. వెల
ప్లస్ ఆలు వెలయాలు. మేనత్త ఈ పదాన్ని విడదీసి చెప్పు. మేనా ప్లస్ అత్త, మేనత్త, మేనే అత్త. ఇంకొక పదం అమ్మ ఏది, ఇది కూడా విడది. అమ్మ ప్లస్ ఏది, అమ్మ ఏది. సరే, ఎంతడలు అనే పదాన్ని విడదీసి చెప్పు. ఎంత ప్లస్ అడలు, ఎంతడలు. కరెక్ట్. సల్లా నువ్వు చెప్పు. కానకయున్న ఈ పదాన్ని విడది. కానక ప్లస్ ఉన్న, కానకయున్న. ఇప్పుడు నీకు ఒక పదం చెప్తా, ఆ పదాన్ని విడదీసి దానికి సంధి జరిగిన రూపం, సంధి జరగని రూపం రెండూ చెప్పాలి. రాకుండినన్. రాక ప్లస్ ఉండినన్, రాకుండినన్. ఇది సంధి జరిగిన రూపం. రాక యుండినన్. ఇది సంధి జరగక యావచ్చి చేరి రాక ఉండినన్ అయింది. బాగా చెప్పావు నాన్న. అయితే ఇప్పుడు ఇంకో పదం చెప్తా. పుట్టిన ప్లస్ ఇల్లు, దీన్ని కలిపి చెప్పు. పుట్టినిల్లు సంధి జరిగిన రూపం. పుట్టని ప్లస్ ఇల్లు. పుట్టని కాదు నాన్న, పుట్టినిల్లు సంధి జరిగిన రూపం కదా. పుట్టిన ఇల్లు సంధి జరగని రూపం. పుట్టిన ఇల్లు సంధి జరగని రూపం. కరెక్ట్. సల్లా నువ్వు చెప్పు. ఒకానొక ఈ పదాన్ని విడదీసి చెప్పు. ఒక ప్లస్ ఒక. సరళ, ఇప్పుడు కొన్ని పదాలు నేను చెప్తూ ఉంటాను, నువ్వు విడదీసి చెప్పాలి, సరేనా? జానయతడు. జాన ప్లస్ అతడు, జానయతడు. కరివేపాకు. కరివేపాకు ప్లస్ ఆకు, కరివేపాకు. ఎల్లెడల. ఎల్ల ప్లస్ ఎడల, ఎల్లెడల. ఇచ్చుటేమి. ఇచ్చుట ప్లస్ ఏమి, ఇచ్చుటేమి. రైట్ నాన్న, చాలా చక్కగా చెప్పావు. అకార సంధి గురించి మీకు ఇన్ని విషయాలు చెప్పాను కదా, మరి వీటిల్లో ఉండే ముఖ్యమైన అంశాలు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందామా? అలాగే పిన్ని. అకార సంధి ముఖ్య అంశాలు. అత్తునకు సంధి బహుళము, ఇది అకార సంధి సూత్రం. అత్తు అనగా హ్రస్వ ఆకారము. అకార సంధి 4 రకాలు. 1 నిత్యము అంటే జరగడం. 2వది జరగకపోవడం. 3వది జరగవచ్చు, జరగకపోవచ్చు. 4వది వేరే విధంగా జరగడం. అకార సంధి గురించి నీకు బాగా అర్థమైంది కదా? అర్థమైంది పిన్ని. రేపు నువ్వు స్కూల్కి వెళ్ళినప్పుడు మీ స్నేహితులందరితో సమానంగా, అంటే మీ టీచర్ ఈ అకార సంధి గురించి అడిగారు అనుకో ప్రశ్నలు, వాళ్ళతో సమానంగా సమాధానం చెప్పాలి నువ్వు, సరేనా? సరే పిన్ని.